ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా అడిగే ఒక ప్రశ్న ఉంటుంది. అది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మొత్తం టెస్ట్ చేస్తుంది. సో ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో చూద్దాం. కేవలం సమాధానం కాదు, ఇంటర్వ్యూయర్ను ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా చూద్దాం. ఒక్క నిమిషం, మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు చేయడానికి అది మాకు చాలా సహాయపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక పెద్ద వేర్ హౌస్, అందులో ఒకవైపు ఏమో ఐస్ క్రీంలు, మరోవైపేమో బట్టలు, ఇంకో మూలనేమో చాలా ప్రమాదకరమైన కెమికల్స్. అబ్బో, ఇవన్నీ ఒకదానికొకటి కలవకుండా సేఫ్గా మళ్ళీ ఫాస్ట్గా ఎలా మేనేజ్ చేస్తారు? అంత గందరగోళంగా అనిపించొచ్చు కదా. కానీ దీని వెనకాల ఒక పక్కా ప్లాన్ ఉంది. పక్కా ప్లానే ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఫిజికల్ వేర్హౌస్కి ఒక డిజిటల్ బ్లూ ప్రింట్ లాంటిది. అంటే బయట ఉన్న ప్రతి మూలకి, ప్రతి అంగుళానికి సిస్టంలో ఒక ఖచ్చితమైన అడ్రస్ ఉంటుందన్నమాట. సరే, మరి ఈ డిజిటల్ వేర్హౌస్ను ఎలా కడతారో, ఎలా బిల్డ్ చేస్తారో ఇప్పుడు మనం పునాది నుండి పైకప్పు వరకు, అంటే సిస్టంలో టాప్ లెవెల్ నుండి మోస్ట్ మైక్రో లెవెల్ వరకు ఈ స్ట్రక్చర్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇదే మొత్తం ఆపరేషన్కు వెన్నెముక. ఈ నిర్మాణంలో మన ప్రయాణం టాప్ నుండి మొదలవుతుంది. అదే వేర్ హౌస్ నంబర్. దీన్ని ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలా ఊహించుకోండి. ఆ కమ్యూనిటీ మొత్తానికి ఒకే పేరుంటుంది కదా. అలాగే ఈ వేర్ హౌస్ నంబర్ మొత్తం కాంప్లెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. లోపలున్నదంతా దీని కిందికే వస్తుంది. ఇప్పుడు మన ఉదాహరణ తీసుకుంటే ఆ మొత్తం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మనం DC1 అని పేరు పెడదాం. ఇప్పుడు లోపల ఫ్రోజన్ గూడ్స్ ఉన్నా, డ్రై గూడ్స్ ఉన్నా, కెమికల్స్ ఉన్నా అన్నీ కూడా DC1 అనే ఒకే గొడుగు కింద ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఆ గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్తున్నాం. అక్కడ మనకు వేర్వేరు టవర్లు లేదా బ్లాకులు కనిపిస్తాయి, కరెక్టా? వేర్ హౌస్లో ఈ బ్లాకులనే మనం స్టోరేజ్ టైప్ అని పిలుస్తాం. ప్రతి బ్లాక్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, అంటే ఒకే రకమైన వస్తువులన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట. మన DC1 వేర్హౌస్లో ఇది ఎలా ఉంటుందంటే, ఫ్రోజన్ ఐటమ్స్ కోసం కోల్డ్ అని ఒక బ్లాక్, బట్టల లాంటి నార్మల్ ఐటమ్స్ కోసం యాంబీ అని మరో బ్లాక్, ఇక కెమికల్స్ కోసం హై సెక్యూరిటీతో హెజమ్ అని ఇంకో బ్లాక్. ఇలా సెట్ చేస్తాం. చూసారా? ఇప్పుడు ఐస్ క్రీము, కెమికల్సు కలిసే ఛాన్సే లేదు. రైట్, ఇప్పుడొక బ్లాక్లోకి, అంటే ఒక స్టోరేజ్ టైప్ లోపలికి వెళ్దాం. ప్రతి టవర్లో వేర్వేరు ఫ్లోర్స్ ఉంటాయి కదా, వాటినే మనం ఇక్కడ స్టోరేజ్ సెక్షన్స్ అంటాం. దీనివల్ల లాభమేంటంటే ఒకే బ్లాక్లో కూడా వస్తువులను ఇంకా స్మార్ట్గా ఆర్గనైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్ట్గా మూవ్ అయ్యే ఐటమ్స్ని గ్రౌండ్ ఫ్లోర్లో, పెద్ద పెద్ద వస్తువులను పై ఫ్లోర్లో పెట్టడం లాంటివి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన ఏఎంబీ స్టోరేజ్ టైప్లో ప్యాకింగ్ కౌంటర్కు దగ్గరగా ఉండే ఏరియాని ఫాస్ట్ సెక్షన్ అని పిలుస్తాము. ఎందుకంటే అక్కడ్నుండి వస్తువులు ఫాస్ట్గా బయటకు వెళ్ళాలి. అదే బల్క్గా పెద్ద ప్యాలెట్స్లో ఉండే వాటిని బల్క్ అనే సెక్షన్లో కొంచెం దూరంగా పెట్టుకుంటాము. సరే, మనం కమ్యూనిటీలోకొచ్చాం, టవర్లోకొచ్చాం, ఫ్లోర్లోకి కూడా వచ్చేశాం. ఇక మిగిలిందేంటి? ఆ ఫ్లోర్లోని ఫ్లాట్ నంబర్, అదే స్టోరేజ్ బిన్. ఇదే ఒక ప్రోడక్ట్ను పెట్టే ఎగ్జాక్ట్ లొకేషన్. ఒక షెల్ఫ్లో ఒక స్లాట్ కావచ్చు, నేలమీద మార్క్ చేసిన ఒక ప్లేస్ కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి వస్తువుకు ఉండే పర్మనెంట్ అడ్రస్ ఇదే. సో ఇవన్నీ కలిపితేనే ఒక ప్రోడక్ట్ ఫుల్ అడ్రస్ వస్తుంది. చూడండి, వేర్హౌస్ DC1, తర్వాత స్టోరేజ్ టైప్ AMB, దాని కింద స్టోరేజ్ సెక్షన్ ఫాస్ట్, మరియు ఫైనల్గా ఆ బిన్ నంబర్. ఈ అడ్రస్తో లక్షల వస్తువుల మధ్యలో కూడా మనకు కావలసిన ఐటెంను సెకండ్లలో వెతికి పట్టుకోవచ్చు. ఓకే, మనకు ఇప్పుడు ప్రొడక్ట్స్ ఎక్కడ పెట్టాలో అడ్రస్లు తెలిసిపోయాయి. కానీ వేర్హౌస్ అంటే వస్తువుల్ని స్టోర్ చేయడమేనా? కాదు కదా. ప్యాకింగ్ చేయాలి, లోడింగ్ చేయాలి, ఇలా బోలెడు పనులుంటాయి. ఆ పనులను ఆర్గనైజ్ చేయడానికి కొన్ని స్పెషల్ యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఇక్కడ రెండు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి: యాక్టివిటీ ఏరియా, వర్క్ సెంటర్. కన్ఫ్యూజ్ అవ్వొద్దు, రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. యాక్టివిటీ ఏరియా అంటే పని ఎక్కడ చేయాలో చెప్పడం. ఉదాహరణకు, ఒక వాకర్కు నువ్వు ఏల్1లో పికింగ్ చెయ్యి అని పని అప్పగించడం. కానీ వర్క్ సెంటర్ అంటే పని చేసే ఫిజికల్ ప్లేస్, ప్యాకింగ్ చేసే టేబుల్ లేదా క్వాలిటీ చెక్ చేసే స్టేషన్ లాంటివి. సో ఒకటి లాజికల్, మరొకటి ఫిజికల్. ఇవి కాకుండా ఇంకా కొన్ని సపోర్టింగ్ యూనిట్స్ ఉన్నాయి.
వస్తువులు ట్రక్లోంచి దింపాక లేదా ట్రక్లోకి ఎక్కించే ముందు టెంపరరీగా పెట్టే ప్లేస్ని స్టేజింగ్ ఏరియా అంటాం. అలాగే ట్రక్కులొచ్చి ఆగే ఆ ఫిజికల్ డోర్ను డోర్ అంటాం. ఇవన్నీ కూడా మన డిజిటల్ మ్యాప్లో భాగమే. అప్పుడే వస్తువుల మూవ్మెంట్ స్మూత్గా ఎక్కడా ఆగకుండా జరుగుతుంది. అద్భుతం! ఇప్పుడు వరకు మనం అన్ని ముక్కలను విడివిడిగా చూశాం. ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం. మన బ్లూప్రింట్ అసలు బిజినెస్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తుందో స్పష్టంగా చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ మొత్తం విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది మన ఫిజికల్ వేర్హౌస్ జోన్, రైట్ సైడ్ ఉన్నది దానికి సంబంధించిన SAP EWM ఎలిమెంట్. అంటే బయట ఉన్న కోల్డ్ స్టోరేజ్ సిస్టంలో కోల్డ్ స్టోరేజ్ టైప్, బయట ఉన్న నార్మల్ జోన్ సిస్టంలో యాంబీ స్టోరేజ్ టైప్, ప్రమాదకర జోనేమో హ్యాజమ్గా మ్యాప్ అయింది. ఇదే డిజిటల్ బ్లూప్రింట్ అంటే. చూసారా, ఇప్పుడు మన దగ్గర ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి కావాల్సిన అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు ఒక స్ట్రక్చర్డ్, కాన్ఫిడెంట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేద్దాం. మీ సమాధానాన్ని ఈ 4 సింపుల్ స్టెప్స్లో చెప్పండి. ఫస్ట్, వేర్హౌస్ నంబర్ నుండి స్టోరేజ్ బిన్ వరకు ఆ హైరార్కీని చెప్పండి. సెకండ్, ప్రతి లెవెల్ యొక్క పర్పస్ ఏంటో ఒక్క మాటలో చెప్పండి. థర్డ్, మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లాంటి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఫైనల్గా, మీ నాలెడ్జ్ ఇంకా డీప్గా ఉందని చూపించటానికి యాక్టివిటీ ఏరియా, వర్క్ సెంటర్ లాంటి వాటిని కూడా మెన్షన్ చేయండి. అంతే. మీరు ఆన్సర్ ముగించేటప్పుడు ఈ ఒక్క లైన్ యాడ్ చేస్తే చాలు. SAP EWM ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది మన ఫిజికల్ వేర్హౌస్కి ఒక డిజిటల్ ట్విన్ లాంటిది. ఇది ప్రతి ప్రోడక్ట్కి ఒక అడ్రస్ ఉండేలా, ప్రతి ప్రాసెస్కి ఒక ఫ్లో ఉండేలా చేస్తుంది. ఈ ఒక్క వాక్యం మీ అండర్స్టాండింగ్ను చాలా పవర్ఫుల్గా కన్వే చేస్తుంది. సరే, ఇప్పుడు మీకొక స్టాండర్డ్ వేర్హౌస్ బ్లూప్రింట్ ఎలా ఉంటుందో అర్థమైంది కదా. కానీ నాదొక చివరి ప్రశ్న. ఆలోచించండి, ఒకవేళ ఈ వేర్హౌస్లో మనుషులు కాకుండా పూర్తిగా రోబోలే పనిచేస్తున్నాయనుకోండి, అప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా మారుతుంది? ఏ అంశాలు ఇంకా ఇంపార్టెంట్ అవుతాయి? దీని గురించి ఆలోచించి మీ సమాధానాన్ని కామెంట్స్లో చెప్పండి.